వెల్కమ్ టు బిగ్ మార్నింగ్. నా పేరు శ్రీనివాస్. ఈరోజు బిగ్ మార్నింగ్లో ప్రధానంగా తెలంగాణలో లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ సమీకరణాలు మారేలాగా కనిపిస్తున్నాయి. శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించిన తర్వాత కూడా తెలంగాణలో రాజకీయ వేడి కొనసాగుతూనే ఉంది. బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. కేటీఆర్, హరీష్ రావు అలాగే ఇతర బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వం పైన, సీఎం రేవంత్ రెడ్డి పైన తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఇదే సమయంలో సీఎం రేవంత్ రెడ్డి అలాగే కాంగ్రెస్ నాయకులు కూడా బీఆర్ఎస్ పైన మాటల దాడిని కొనసాగిస్తూనే ఉన్నారు. ఇది లోక్సభ ఎన్నికలు సమీపిస్తుండడంతో ఇద్దరి పార్టీల మధ్య వాదోపవాదాలు, విమర్శలు, ఆరోపణలు, మాటల దాడి తీవ్రస్థాయిలో జరుగుతున్న పరిస్థితుల్లో రాజకీయ సమీకరణాలు కూడా మారేలాగా కనిపిస్తున్నాయి. ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేలు జంప్ అవ్వడానికి సంకేతాలు ఇస్తున్నట్టు తాజా పరిణామాలు కనిపిస్తున్నాయి. ఇటీవల మెదక్ ఉమ్మడి జిల్లాకు సంబంధించిన నలుగురు ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డిని కలవడం చర్చనీయాంశంగా మారింది. దానిపైన పూర్తి స్థాయిలో అనేక కథనాలు వచ్చాయి. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి జంప్ అవుతారనే ప్రచారం ఊపందుకుంది. అయితే తాము జిల్లాలో సమస్యల కోసం అలాగే నియోజకవర్గాల అభివృద్ధి పనుల కోసం మాత్రమే మర్యాదపూర్వకంగా కలిశామని నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వివరణ ఇచ్చుకున్నారు. అయినా కూడా అనుమానపు మేఘాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ పరిస్థితుల్లోనే రాజేంద్ర నగర్ చెందిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ తాజాగా సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. సరే, ఆ మర్యాదపూర్వక భేటీ మాత్రమే అని ఇద్దరు రెండు వైపుల నుంచి చెప్తున్నారు. మరోవైపు ఆయనకు కాంగ్రెస్ కండువా పోలిన ఒక కండువాను వేం నరేందర్ రెడ్డి సీఎం సమక్షంలో కప్పడం కూడా వివాదాస్పదంగా చర్చనీయాంశంగా మారింది. అది కాంగ్రెస్ కండవనైనా ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరడానికి సంకేతాలు ఇచ్చారా? ఎవరికీ తెలియకుండా ప్రకాష్ గౌడ్ ఒక్కరే ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన శాసనసభ్యుడు ఆయన మాత్రమే ఎందుకు సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు? ఒకవేళ అభివృద్ధి పనుల కోసమో లేకపోతే నియోజకవర్గ సమస్యల కోసమో కలిస్తే బీఆర్ఎస్ పార్టీ అనుమతి తీసుకున్నారా? కేసీఆర్కి చెప్పారా? కేటీఆర్కి చెప్పారా? అలాగే ఇతర శాసనసభ్యులకు బీఆర్కి సంబంధించిన తోటి శాసనసభ్యులకు ఆయన ఏమైనా సమాచారం ఇచ్చారా? ఇవన్నీ తెలియాల్సింది. అయితే ప్రకాష్ గౌడ్ మాత్రం తాను కాంగ్రెస్లో చేరడం లేదు, కేవలం మర్యాదపూర్వక భేటీ మాత్రమే ఇదేని ఆయన తేల్చి చెప్తున్నారు. కానీ ప్రకాష్ గౌడ్ కదలికలపైన గత కొంతకాలం నుంచి అనుమానాలు ఉన్నాయి. మంత్రి పొన్నం ప్రభాకర్ ఇటీవలే ప్రకాష్ గౌడ్ ఇంటికి వెళ్ళి స్వయంగా కలిసి రావడం, వారిద్దరూ రహస్యంగా మంత్రాలు జరపడం, అప్పటి నుంచే ప్రకాష్ గౌడ్ కాంగ్రెస్లో చేరుతారనే ప్రచారం అయితే జోరుగా జరుగుతుంది. గతంలో ప్రకాష్ గౌడ్ టీడీపీ శాసనసభ్యుడిగా ఉన్నప్పుడే ఆయన టీఆర్ఎస్లోకి ఫిరాయించారు ఎల్లబెల్లి దయాకర్ రావుతో కలిసి. ఆ తర్వాత టీఆర్ఎస్ నుంచి ప్రకాష్ గౌడ్ విజయం సాధిస్తూ వస్తున్నారు. తాజాగా ఇప్పుడు ఆయన సీఎం రేవంత్ రెడ్డిని కలవడం ఒక పెద్ద చర్చనీయాంశంగా మారింది. ప్రకాష్ గౌడ్ దారిలో ఇంకెంతమంది ఉన్నారు? ఇంకెంతమందిని శాసనసభ్యులు సీఎంను కలిసే అవకాశం ఉంది? కాంగ్రెస్ ఏమైనా ఆపరేషన్ ఆకర్షణ ఏమైనా ప్రారంభించిందా? రేవంత్ రెడ్డి వెనకాల నుంచి ఏమైనా పావులు కలుపుతున్నారా? ఎంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరే అవకాశం ఉంది? చేరితే డైరెక్ట్గా చేర్చుకుంటారా, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ శాసనసభ పక్షంలో చీలిక తీసుకొస్తారా? ఇట్లాంటివన్నీ చాలా ఉన్నాయి. లోక్సభ ఎన్నికల సమీపిస్తున్న వేళ ఖచ్చితంగా బీఆర్ఎస్లో కొంత అలజడి క్రియేట్ చేయాలని కాంగ్రెస్ భావిస్తుంది, సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. ఒక వాతావరణాన్ని క్రియేట్ చేయడం ద్వారా, బీఆర్ఎస్లో ఒక గందరగోళాన్ని క్రియేట్ చేయడం ద్వారా ఎన్నికల్లో దెబ్బతీసే ఆలోచనలు ఆయన ఉన్నట్టుగా కూడా అర్థమవుతుంది. ఎందుకంటే గతంలో కాంగ్రెస్ పార్టీ అనేక సార్లు ఈ ఫిరాయింపుల విషయంలో తీవ్రంగా నష్టపోయింది, దెబ్బతింది, ఒక కాన్ఫిడెన్స్ లేని వాతావరణంలోకి వెళ్ళింది. కానీ ఆ తర్వాత పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి పగ్గాలు చేపట్టి పార్టీని విజయ తీరాలకు చేర్చారు. ఇప్పుడు దెబ్బ తీసే యోచనలో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఉన్నట్టుగా తాజాగా సంకేతాలు వస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. కాంగ్రెస్ నాయకులు ఈ చేరికలపై ఏమంటున్నారు? మధు యాష్కి నిన్న కామెంట్ చేశారు. ఇంట్రెస్టింగ్గా ఆయన మాట్లాడారు. మేము తలుపులు తెరిస్తే అనేక మంది కాంగ్రెస్లో రావడానికి ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళంటూ ఆయన కామెంట్ చేశారు. ఆయన ఏమన్నారు ఒకసారి విందాం. ఇంకా 2 నెలలకు అయ్యే ముఖ్యమంత్రి అవుతాడని చెప్పి లేకపోతే బీజేపీ నాయకులు, టీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ ఎమ్మెల్యేకి డబ్బులు ఎలా చూపిస్తూ ఉన్నారు. కొన్ని వారాల క్రితం కవిత గారు వరంగల్కి వెళ్ళి సమ్మక్క సారలక్క జాతరకు అని చెప్పిపోయి ఆ నెపంతోటి అక్కడున్న వరంగల్ జిల్లాలో ఉన్న కొంత కాంగ్రెస్ నాయకులని సంప్రదించే ప్రయత్నం చేసినది, డబ్బులు కూడా ఆఫర్ చేసే ప్రయత్నం చేసినది. ఇంకా గుంటనక్కలాగా వీళ్ళు వేచి చూస్తూ ఉన్నారు. ఎవరైనా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వస్తారేమనుకొని పడిపోతాను చూస్తున్నారు. ఎట్లాంటి డోకా లేదు రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వానికి. ఇటు ఎంఐఎం పార్టీ కూడా మద్దతు వస్తూ ఉంది. అదే కాకుండా మాతోటి కనీసం నాతోనే కాకుండా అటు మా రాష్ట్ర జనరల్ సెక్రటరీ ఇన్ఛార్జ్ తోటి ఇంకా వివిధ స్థాయిలో నాయకులతో కూడా
బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు సిద్ధంగా రావడానికి మేమే తీసుకోవట్లేదు. ఎందుకంటే ఈ ఫిరాయింపుల పైన పోరాటం చేసింది కాంగ్రెస్ పార్టీ. సో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ సుస్థిరతకి ఎలాంటి డోకా లేదు. కానీ వీళ్ళు ఇంకా ప్రజలు మభ్యపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం ఎక్కువ రోజులు ఉండదు, పడిపోతుంది అనేది కడియం శ్రీహరి వాళ్ళు ఒక నీతి నిజాయితీగా ఉన్న కడియం రైట్. మేము తీసుకోవడానికి సిద్ధంగా లేము అనే మాటను మదయాస్కి చెప్తున్నారు. కానీ నిన్న ప్రకాష్ గౌడ్ కలిసిన తీరు, లేకపోతే మరికొంతమంది కలిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఒక వాతావరణాన్ని క్రియేట్ చేయడానికి సిద్ధమవుతుంది, దెబ్బకు దెబ్బ తీయడానికి సిద్ధమవుతున్నట్టుగా వాతావరణం అర్థమవుతుంది. మరోవైపు కేటీఆర్ రేవంత్ రెడ్డి పైన, ముఖ్యమంత్రి పైన చాలా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. నిన్న సిరిసిల్లలో మాట్లాడారు. ఆయన 50 కోట్లు పెట్టి కాంగ్రెస్లో పదవి కొనుక్కున్నారు, ఆయనది మేనేజ్మెంట్ కోట అంటూ కామెంట్ చేశారు. రేవంత్ రెడ్డికి ఎట్టి పరిస్థితుల్లో భయపడే అవకాశమే లేదు. మేము హరీష్ రావు, కేటీఆర్ లాంటి వాళ్ళమే అసెంబ్లీలో గడగడలాడించాం రేవంత్ రెడ్డిని. ఇక కేసీఆర్ రంగంలోకి దిగితే రేవంత్ రెడ్డి తట్టుకునే అవకాశమే లేదంటూ, కేసీఆర్ ఖాళీ గోటికి కూడా రేవంత్ రెడ్డి సరిపోరంటూ తీవ్రస్థాయిలో వ్యాఖ్యానించిన పరిస్థితి అయితే ఉంది. మరోవైపు రేవంత్ రెడ్డికి మాజీ సీఎం కేసీఆరే సీఎం పోస్టును భిక్షగా వేశారంటూ హరీష్ రావు కామెంట్ చేశారు. ఒకవైపు బీఆర్ఎస్ నేతల రెచ్చగొట్టే కామెంట్స్, దానికి కౌంటర్లు ఇస్తున్న కాంగ్రెస్, అలాగే వీటన్నిటి మధ్యలో ఎమ్మెల్యేల పరిస్థితి ఏంటి, వీటిపైన చర్చించే ప్రయత్నం చేద్దాం. బీఆర్ఎస్ యువ నాయకులు గెల్లు శ్రీనివాస్ ప్రస్తుతం మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. శ్రీనివాస్ గారు నమస్కారం. శ్రీనివాస్ గారు, ఏం జరుగుతుంది? ఒకవైపు మీ వాళ్ళు గట్టిగా కౌంటర్ చేస్తున్నట్టున్నారు, గట్టిగా మాట్లాడుతున్నట్టున్నారు, విమర్శలు చేస్తున్నారు, కొంత రెచ్చగొట్టే ధోరణిలో కూడా మాట్లాడుతున్నట్టు కనిపిస్తుంది. నిన్న కేటీఆర్, హరీష్ రావు చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే ఈ సమయంలోనే దెబ్బకు దెబ్బ అన్నట్టుగా ఎమ్మెల్యేల మీద కాంగ్రెస్ గురిపెట్టినట్టు కనిపిస్తుంది. పార్టీ అధిష్టానానికి తెలియకుండానే ఒక్కొక్కరు వెళ్ళి సీఎం దగ్గరికి వెళ్ళి మాట్లాడొస్తున్నారు, కనపడొస్తున్నారు, మర్యాదపూర్వక భేటీ అంటున్నారు, పూల బోకేలు ఇస్తున్నారు. ఏం జరుగుతుంది? ప్రకాష్ గౌడ్ వెళ్ళారు, నిన్న పార్టీకి సమాచారం ఇచ్చారా? ఆయన వెళ్తున్నట్టు కేటీఆర్కు, కేసీఆర్కు తెలుసా? ఆయన ఒక్కడే ఎందుకు వెళ్ళాడు? ముఖ్యమంత్రి గారిని కలిసిరు, కొత్తగా ముఖ్యమంత్రి అయింది కాబట్టి వాళ్ళ సొంత నియోజకవర్గాల్లోని సమస్యల గురించి సహజంగా కలుస్తారు. అది ఈ ప్రభుత్వంలో కొత్తగా స్టార్ట్ కాదు, ఈసారి కొత్తగా స్టార్ట్ కాదు, ఎప్పటి నుంచో అది జరుగుతూ ఉన్నది. దానికోసం పెద్ద హైరాణ పడాల్సిన అవసరం లేదు. మా పార్టీ సుస్థిరంగా ఉంది. మా పార్టీలో ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా పార్టీ దాటి కాంగ్రెస్ పార్టీ కూడా చేరే ప్రసక్తి లేదు. అందరూ చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఖచ్చితంగా ప్రజలు ఏదైతే హామీ ఇచ్చి మా మీద నమ్మకంతో మా ఎమ్మెల్యేని గెలిపించుకున్నారో వాళ్ళ ఆశయ సాధన కోసం మా ఎమ్మెల్యేలు కష్టపడతారు తప్ప పార్టీలు మారే అవకాశం ఇవాళ మా ఎమ్మెల్యేలకు ఎవరికి కూడా లేదు. ఎందుకంటే ఒకవేళ ప్రభుత్వం ఏమైతే కొట్టాడంత శక్తి మాకున్నది. ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలోనే చంద్రబాబు గారి ప్రభుత్వం మీద, రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం మీద, కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వం మీద కొట్లాడి ఎన్నో ఇవాళ తెలంగాణ అభివృద్ధి కోసం బాటలు వేసిన పార్టీ ఇవాళ బీఆర్ఎస్ పార్టీ. తెలంగాణ ప్రజల్లో కూడా అనేకమైన మార్పులు తీసుకొచ్చి, ఎంతో చైతన్యం తీసుకొచ్చి ఎమ్మెల్యే పదవి అనేది ఇవాళ సామాన్యుల దగ్గరికి తీసుకెళ్లిన పార్టీ ఇవాళ కేసీఆర్ గారు స్థాపించిన పార్టీ. కాబట్టి మాకేం డోకలేదు. మేము ప్రజలతో కనెక్ట్ అయి ఉన్నాం. మా నాయకుడు, మా పార్టీ కార్యకర్త ప్రజలతో కనెక్ట్ అయి ఉన్నారు. మొన్న చిన్న మిస్టేక్ల వల్ల, తప్పిదాల వల్ల మేము ప్రభుత్వాన్ని ఒక 2% తేడాతో మేము ప్రభుత్వాన్ని 2% కంటే తక్కువనే తేడాతో మేము ప్రభుత్వాన్ని కోల్పోయినాం తప్ప ప్రజలు మమ్మల్ని తిరస్కరించలేదు. కాబట్టి ఏ ఎమ్మెల్యే కూడా మా పార్టీని విడిచిపెట్టి పోయడానికి ఎవరు సిద్ధంగా లేరు. ఒక మైండ్ గేమ్ ఆడనే ప్రయత్నాన్ని ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుంది. దాని పెద్ద భూతవుతాన్ని చూపే ప్రయత్నం చేస్తుంది. వాళ్ళ ఫోకస్ అంతా ప్రభుత్వ పాలన మీద, వాళ్ళు ఇచ్చిన 6 గ్యారంటీల మీద, ఇచ్చిన అనేకమైన హామీల మీద, దాదాపు 420 పైగా హామీలు వాళ్ళ మేనిఫెస్టో డిక్లరేషన్ల పేరు మీద ప్రజలకు హామీలు ఇచ్చి ఇవాళ అధికారంలోకి వచ్చారు. వాటి మీద కాన్సన్ట్రేషన్ చేయకుండా ప్రజల దృష్టిని మరలించడానికి ఇవాళ అనేకమైన ఆరోపణల పేరు మీదనే ఇవాళ కాలయాపన చేయడానికి ఇవాళ కాంగ్రెస్ పార్టీ సిద్ధమైంది. ఈ విషయాన్ని తెలంగాణ ప్రజానికం, విజ్ఞులైన ప్రజానికం అందరూ కూడా ఇవాళ ఆలోచన చేస్తూ ఉన్నారు. అనవసరంగా కాంగ్రెస్ పార్టీని అధికారం అప్పగిస్తాం కదా అనే ఆలోచనలో ఉన్నారు. గతంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ ఒక్కరు కూడా కనీసం ట్రిప్ అయిన పరిస్థితి కూడా లేదు. ఇవాళ మనం చూస్తూ ఉంటే పట్టణ ప్రాంతంలో కానీ గ్రామీణ ప్రాంతంలో కూడా ఇవాళ కరెంటు ట్రిప్ అవుతుంది. రైతులు ఇవాళ ఇబ్బంది పడే పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ప్రజలు వాళ్ళు ఎన్ని నాటకాలు ఆడినా ప్రజలు మాత్రం సహించరు. ఖచ్చితంగా రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా, లోక్సభ ఎన్నికల్లో కూడా తెలంగాణలో హైయెస్ట్ సీట్లతోని మేము ఢిల్లీలో అడుగుపెట్టబోతాం. శ్రీనివాస్ గారు, నేను అడిగిన దానికి మీరు నేరుగా సమాధానం చెప్పలేదు. ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ముఖ్యమంత్రిని కలవడం కోసం బీఆర్ఎస్ పార్టీ అనుమతి తీసుకున్నారా?
మీ ఎల్పీ నేత కేసీఆర్ అనుమతి తీసుకున్నారా? మీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కి ముందే సమాచారం ఉందా? లేకపోతే రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన ఇతర శాసనసభ్యులతో కలిసి ఆయన ఎందుకు వెళ్ళలేదు? సత్యేంద్ర రెడ్డి పక్కనే ఉన్నట్టున్నారు, ఆమెకి కలిసి వెళ్ళొచ్చు కదా ఒకవేళ మొత్తం జిల్లాల సమస్యలు లేకపోతే నియోజకవర్గ సమస్యలు ఉంటే. మొన్న మెదక్ వాళ్ళు వెళ్ళారు నలుగురు, ఆ రకంగా వెళ్ళొచ్చు కదా, ఈయన ఒంటరిగా ఎందుకు వెళ్ళారు? ఇప్పుడు ప్రకాష్ గౌడ్ గారు చాలా క్లియర్ అయిపోయింది. నేను టీఆర్ఎస్ పార్టీలో ఉన్న పార్టీ మారే ప్రసక్తే లేదు, ఉండి కొట్టాడదాం, రేపు ఎన్నికలు కూడా మేము గెలుస్తామని చెప్పి వారు కాన్ఫిడెంట్ గా మాట్లాడారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం కలుస్తారు, వాళ్ళ దాన్ని పెద్ద భూతద్దలు పెట్టి చూడాల్సిన అవసరం కూడా లేదు. ఇప్పుడు అట్లంటే రేవంత్ రెడ్డి గారు సోనియా గాంధీ అనుమతి తీసుకొని ఖార్గే గారు అనుమతి తీసుకొని ప్రైమ్ మినిస్టర్ గారు అపాయింట్ తీసుకుంటున్నారా? తీసుకున్నారా మొన్న? చెప్పండి. చెప్పిన రేవంత్ రెడ్డి గారు చెప్పిరా మా కార్కి అనుమతి తీసుకొని జాతీయ అధ్యక్షుని అనుమతి తీసుకున్న తర్వాతనే ముఖ్యమంత్రి ప్రధానమంత్రి అని కలిసామని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఎక్కడైనా మీడియాలో మాట్లాడిరా? బట్టి విక్రమార్క గారు ఎక్కడైనా మాట్లాడిరా? వారందరికీ చెప్పే వెళ్ళారు కదా, మోడీ అపాయింట్మెంట్ తీసుకున్నాము, మోదీని కలుస్తామని రాష్ట్రంలో ప్రకటించి ఢిల్లీ టూర్ వెంటుంది, ఖచ్చితంగా మేము ఇట్లా కలుస్తున్నాం, ఇద్దరం కలిసి వెళ్తున్నామని ఓపెన్గా చెప్పి వెళ్ళారు మీడియాకి. ప్రకాష్ గౌడ్ అట్లా చెప్పి వెళ్ళినట్లేరు, అంతా కలిసిన తర్వాత ఫోటోలు వీడియోలు బయటకు వచ్చాయి. అవును, దానిలో అక్కడే అనుమానం వస్తుంది. చూడాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాబట్టి ప్రైమ్ మినిస్టర్ గారు అపాయింట్మెంట్ తీసుకున్నారు. ఇక్కడ డైరెక్ట్ మామూలుగా కలసడానికి దానికి పెద్ద ఇబ్బంది ఏం లేదు. మా పార్టీ ఏ ఒక్క పార్టీ శాసనసభ్యుడు కూడా ఇవాళ బీఆర్ఎస్ పార్టీని వదిలి బయటకు వచ్చడానికి ఎవరు సిద్ధంగా లేరు. ఇవాళ అభివృద్ధి కార్యక్రమాల పేరు మీద ఏదో కలసడానికి వస్తే వాళ్ళు ఎందుకు పార్టీ మారుతున్న ఒక ప్రాపగంటను ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులు క్రియేట్ చేస్తున్నారు తప్ప ఏ ఒక్క నాయకుడు బయటకు వెళ్ళడానికి సిద్ధంగా లేరు. ప్రకాష్ గౌడ్ మీద మీకు నమ్మకం ఉందా శ్రీనివాస్ గారు? నమ్మకం ఉందండి. కానీ శ్రీనివాస్ గారు, ఇదే ప్రకాష్ గౌడ్ టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నేనే స్వయంగా అనేక ప్రెస్ కాన్ఫరెన్స్లు కవర్ చేశా. ఎట్టి పరిస్థితుల్లో పార్టీ మారే ప్రసక్తే లేదని ఆయన బల్లగుద్ది ప్రతిరోజు చెప్పేవాడు. కానీ ఒకరోజు ఎర్రబల్లి దయాకర్రావుతో కలిసి ప్రగతి భవన్లో కనపడ్డారు, ఆ రోజు కడవ కప్పేసుకున్నారు. సార్ ఇప్పుడు ఆ రోజున్న పరిస్థితులు వేరు. ఆ రోజు వాళ్ళు చంద్రబాబు నాయుడు గారిని నమ్ముకుని వాళ్ళు రాజకీయాల్లో ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి స్థానం లేదని చెప్పి వాళ్ళు గ్రహించారు కాబట్టి ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి వచ్చిండు. రేవంత్ రెడ్డి గారు కూడా అంతే కదా. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చాలా అనిమ శిష్యుడు రేవంత్ రెడ్డి గారు. అలాంటి రేవంత్ రెడ్డి గారే ఇవాళ పార్టీ మారి ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఎందుకు వచ్చిండు? తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి అవకాశం లేదు, రాజకీయ భవిష్యత్తు లేదని చెప్పి ఆ రోజు రేవంత్ రెడ్డి గారు ఎట్లయితే మారిరో ఇవాళ ప్రకాష్ గౌడ్ గారు మారిరు, ఇంకా మిగతా నాయకులు మారిరు. ఇవాళ కేసీఆర్ గారితో కలిసి ఇవాళ ప్రయాణం చేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రకాష్ గౌడ్ గారు ఎట్టి పరిస్థితుల్లో పార్టీ మారారు, మీరు చూడండి. రైట్, మొత్తం 12 మంది పార్టీ మారే అవకాశం ఉంది. వాళ్ళందరి కదలికల మీద బీఆర్ఎస్ అధిష్టానం దృష్టి పెట్టింది, వాళ్ళందరినీ బుజ్జగించే ప్రయత్నాలు చేస్తుందని బయట వార్తలు వస్తున్నాయి. 100% తప్పు. మా నాయకులు మా ఎమ్మెల్యేతో మాట్లాడింది, ఓడిపోయిన అభ్యర్థులతో మాట్లాడి, ఇన్ఛార్జీలతో మాట్లాడింది, నెక్స్ట్ పార్లమెంట్ ఎన్నికల లోపల లోక్సభ ఎన్నికల లోపల మెజార్టీ సీట్లను గెలవాలనే లక్ష్యంతో ఇవాళ మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు నిత్యం సంప్రదింపులు చేస్తూ ఉన్నారు. మా సీనియర్ నాయకులు హరీష్ రావు గారు అందరూ కూడా మా పార్టీ ఒకరికొకరు సంబంధం చేసుకుంటూ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా మా లక్ష్యం పార్లమెంట్ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా మేము సంప్రదింపులు చేస్తాం. అంత మాత్రాన పోకూరని మాకు ఎవరు పోతారని సమాచారమే లేదు. అసలు పోవాల్సిన అవసరం వాళ్ళకు లేనే లేదు. పార్టీకి ఇంత కష్టపడి ఇంత కష్టకాలం వాళ్ళకు బీఫామ్ ఇచ్చి కార్యకర్తలను సముదాయించి వాళ్ళకి గెలిపిస్తే నాయకులైన పార్టీ మారే పరిస్థితి ఎక్కడ లేదు. అందరూ పార్టీతోనే ఉంటారు. రైట్, కారాపూర్ ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు గారు మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. బొజ్జు గారు నమస్కారం. నమస్తేనా బొజ్జు గారు, ఏంటి మీరేమైనా ఆపరేషన్ ఆకర్ష ఎవరో స్టార్ట్ చేశారా బీఆర్ఎస్ మీద? ఇప్పటికే మెదక్ ఉమ్మడి జిల్లాకు సంబంధించిన 4 ఎమ్మెల్యేలు ఒకసారి కలిసి వెళ్ళారు. సరే, తాజాగా ప్రకాష్ గౌడ్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే వచ్చి కలిశారు, ఇంకా కలుస్తారు, ఇంకా చాలామంది లైన్లో ఉన్నారు, లిస్టులో ఉన్నారు, మేమే గేట్లు తెరవలేదు, తెరిస్తే అంతా ఖాళీ అవుద్ది, ఇట్లాంటి భీకరమైన ప్రకటనలు కాంగ్రెస్ నుంచి వస్తున్నాయి అన్నా. హలో, యా బొజ్జు గారు వినిపిస్తుంది, చెప్పండి. ఏదైతే బిగ్ టీ ద్వారా ఈరోజు ఈ డిబేట్ పెట్టుకున్నారన్నా, మీకు ధన్యవాదాలు. వాస్తవంగా గతంలో మా ఎమ్మెల్యేలు కూడా చెప్పడం అనేది జరిగింది, మాకు ఎవరితో అవసరం లేదని. మరి వాళ్ళే ఎట్లా కూలిపోవాలో వాళ్ళకే అర్థమవుతుంది. ప్రస్తుత పరిస్థితుల్లో మేము చేసేటువంటి కార్యక్రమాలు ఏవైతే జరుగుతున్నాయో ఆ కార్యక్రమాల్లో భాగంగా మరి వాళ్ళందరూ కూడా ఆల్రెడీ ఇంటర్నల్ వార్ మొదలైంది బీఆర్ఎస్లో. ఆ వార్లో ఎప్పుడు ఏమవుతుందో తెలియదు. వాళ్ళు కలలు కంటున్నారు ఏంటిదంటే మేము ప్రభుత్వాన్ని కూల్చేస్తాం, మేము త్వరలో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం. గౌరవ మాజీ మంత్రి వాళ్ళు చెప్తూ ఉంటారు కేటీఆర్ గారు.
వాళ్ళంతా కలలు కంటున్నారు. ఇప్పుడు నిన్న మొన్న వాళ్ళు కలవగానే వాళ్ళకి ఆల్రెడీ భయం అనేది స్టార్ట్ అయిపోయింది. దాంట్లో ఎట్లాంటి సందేహం లేదు. మాకైతే వాస్తవంగా ఎవరితోటి ఎవరి ప్రభుత్వాన్ని వాళ్ళలాగా ప్రజాస్వామ్యాన్ని కొలుగొట్టాలనే ఆలోచన లేదు. గతంలో ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి మరి ఒక 12 మందిని గతంలో కొనుగోలు చేయడం అనేది జరిగింది. ఎక్కడ ఆ కొనుగోలు రకంగా చేయలేదు మేము బ్రదర్. కొనుగోలు అవసరం లేదు, ఎమ్మెల్యే మాకు గారు అవసరం ఎక్కడ కూడా మేము లేదు. మాకు కొనుగోలు చేయలేదు. సంపూర్ణమైన మెజార్టీ ఉంది, దాంట్లో ఎట్లాంటి కాంగ్రెస్ సందేహం పార్టీ లేదు. మా బీఆర్ఎస్ రైట్. పార్టీలో శ్రీనివాస్ గారు విలీనమైంది. వెయిట్ శాసనసభ పక్షం మళ్ళీ మీరు సమాధానం బీఆర్ఎస్ చెప్తులేండి. పార్టీలో వారిని విలీనమైంది. మాట్లాడియండి. కొనుగోలు శ్రీనివాస్ గారు చేయలేదు. ప్లీజ్ మీరు మాట్లాడతారు, వారిని మాట్లాడియండి. బొజ్జు గారు ప్లీజ్. అనా కాబట్టి వాళ్ళు ఇట్లా ఆల్రెడీ అందరికి అర్థమవుతుందన్న. ఈరోజు వాళ్ళు ఏ రకంగా బయటకు వస్తున్నారో వాళ్ళకే అర్థమవుతుంది. ఈరోజు ఆ అపార్ట్మెంట్ తీసుకొని ఢిల్లీకి వెళ్ళారా, లేకపోతే ఇది తీసుకొని ఢిల్లీకి వెళ్ళారా, సరే గౌరవ రేవంత్ రెడ్డి గారు మరి వాళ్ళందరితోటి మాట్లాడి మరి ఈ ప్రాంతానికి సంబంధించిన డెవలప్మెంట్ విషయంలో వెళ్ళిరు కావచ్చు. కానీ ఈ రోజు అందరిని అయితే బంధించి పెట్టే క్రమంలో తెలియకుండా గౌరవ ముఖ్యమంత్రి వచ్చే కలిసే క్రమంలో వాళ్ళకైతే బలమైతే అపాయింట్మెంట్ తీసుకురా తీసుకోకుండా వచ్చి కలిసినది వాళ్ళకి తెలియకపోవచ్చు. కానీ భయం అయితే వాళ్ళకి మొదలైందన్న, దాంట్లో ఎట్లాంటి సందేహం లేదు. భయపెట్టాలనుకుంటున్నారా మీరు బీఆర్ఎస్ పార్టీని లోక్సభ మేము ఎన్నికల ఎవరిని సమయానికి? భయపెట్టాలనుకుంటలేమన్నా, మా పని మేము చేసుకుంటూ పోతాం. మేము ఎందుకు భయపెట్టాలనుకుంటున్నాం చెప్పండి? మాకు అవసరం ఏముంది? మాకు ఎలాంటి అవసరం లేదు. మా ప్రభుత్వం చాలా స్పష్టంగా ముందుకెళ్తుంది. ఏ రకంగా డెవలప్మెంట్ చేయాలో మేము చెప్పినట్టు 6 గ్యారెంటీల మీద వాళ్ళు మాట్లాడుతున్నారు కదా, ఏదో 49 గ్యారెంటీలు చెప్తున్నారు. మేము 48 గంటల్లోనే మేము ఉచిత బస్సు ప్రయాణం మేము స్టార్ట్ చేసినాం. అదేవిధంగా మేము ఆల్రెడీ 10 లక్షల చొప్పున హెల్త్ ఇన్సూరెన్స్ స్టార్ట్ చేయడం అనేది జరిగింది. నిన్న కాదు మొన్ననే గౌరవ ముఖ్యమంత్రి చెప్పారు, మళ్ళీ 2 గ్యారెంటీలు మేము అమలు చేస్తామని చెప్పడం అనేది జరిగింది. దశల వారీగా మేము చేస్తాం కదా, తప్పకుండా 6 గ్యారెంటీ అమలు చేసే బాధ్యత మాది. తప్పకుండా గతంలో చెప్పి ఇప్పుడు కూడా చెప్తున్నాం చేస్తాం. రైట్. బొజ్జు గారు, అంటే కేటీఆర్, హరీష్ రావు, ఇతర బీఆర్ఎస్ నాయకులు ప్రభుత్వం కూలిపోతుంది, ఎక్కువ కాలం ఉండదు, మళ్ళా త్వరలోనే కేసీఆర్ సీఎం అవుతారు, ఇట్లాంటి స్టేట్మెంట్లు ఇస్తున్నారు కదా, దానికి కౌంటరా ఎమ్మెల్యేలు ఆకట్టుకునే ప్రయత్నం? అలాంటిది ఏం లేదన్నా, ఇది వాళ్ళు పగటి కలలకు అంటున్నారు. ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యేని కాపాడే పరిస్థితిలో వాళ్ళు లేరు. వాళ్ళతో ఉండడానికి సిస్టంగా కూడా లేరు. వాళ్ళు అనుకుంటున్నారు మళ్ళీ మేము ఏదో ఎంపీల్లో మేము అంతా గెలుస్తామని వాళ్ళు అనుకుంటున్నారు, ప్రభుత్వాన్ని కూలగొడతామంటున్నారు. అంటే వాళ్ళకు ఒక అలవాటు అయిపోయింది ఎమ్మెల్యేని కొనుగోలు చేయడం గతంలో. కానీ మాకు ఎవరిని కొనాల్సిన అవసరం లేదు, ఏం చేయాల్సిన అవసరం లేదు, మేము ఎవరిని భయపెట్టాల్సిన అవసరం కూడా లేదు. స్వచ్ఛందంగా వస్తారా? ఏంటిదన్నా? స్వచ్ఛందంగా వచ్చి మీ పార్టీలో జాయిన్ అవుతారా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు? తప్పకుండా వాళ్ళు వస్తారా రారా సెకండరీ, బట్ మాకైతే అవసరం లేదు ఎవరితోటి. ఏదేమున్నా వాళ్ళు ఆలోచిస్తారు. ఏం కావాలన్నా అది వాళ్ళ అంటే గతంలో చేసినటువంటి నియంత్రణ, అంటే కనీసం గతంలో ఎమ్మెల్యేలకు అపాయింట్మెంట్ దొరకకపోవడం అవన్నీ తెలుసు కదా. ఇప్పుడు ఆల్రెడీ అందరికి తెలిసిపోయింది. తప్పకుండా ఇక్కడ ఉన్నటువంటి ఎంపీ సీట్లు కూడా కాంగ్రెస్ గెలుస్తారని అందరికీ అర్థమైపోతుంది. అంటే కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కూడా కొంతమంది తమ వైపు లాక్కునే ప్రయత్నాలు మొదలుపెట్టింది బీఆర్ఎస్ పార్టీ. ఇక లోపాయకారిగా చర్చలు జరుగుతున్నాయి, అందుకోసమే పైన భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారంటూ మది ఆశిక్ లాంటి వాళ్ళు కామెంట్ చేస్తున్నారు. ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలతో ప్రతిపక్ష పార్టీ ఈ మాట్లాడేంత ధైర్యం చేస్తుంది అసలు? ప్రతిపక్ష మమ్మల్ని ఎవ్వరు ఏం కొనే ప్రయత్నం చేయలేరన్నా. మా ఎమ్మెల్యేలు ఎవరు కూడా ఏం చేయలేరు. మమ్మల్ని ఎవరు కొనే దమ్ము ఎవరికి లేదు. గతంలో అమ్ముడుపోయే ఎమ్మెల్యేలు ఉన్నారు, కానీ ప్రస్తుత పరిస్థితుల్లో మా దగ్గర ఎవరు కూడా అట్లాంటి అమ్ముడుపోయే వ్యక్తులు కారు. మరి ప్రజాసంబద్ధమైన ప్రజా పరిపాలన ఏర్పడింది ప్రభుత్వంలోనే అందరూ ఉంటారు. అంటే గతంలో కాంగ్రెస్ 2 సార్లు ఈ ఎమ్మెల్యేల జంపింగ్ వల్ల చాలా ఇబ్బందులు పడింది, బాధలు పడింది, అవమానాలు ఎదురైనాయి, మీ మీద విశ్వాసం కూడా కోల్పోయిన పరిస్థితుల్లో మీరెందుకు ఇట్లాంటివి ప్రోత్సహిస్తున్నారు? ఇది కరెక్ట్ కాదేమో కదా. రేపు మళ్ళీ ప్రజలు వేరే రకంగా అర్థం చేసుకుంటే కాంగ్రెస్ కూడా ఇబ్బందులు వస్తాయి కదా. మేము ఎక్కడ ప్రోత్సాహాలు ఎక్కడ ఉన్నాయన్నా, ఎక్కడ కూడా ప్రోత్సహిస్తలే. మేము ఎవరిని కూడా స్వయంగా మా గౌరవ ముఖ్యమంత్రి అసెంబ్లీ కూడా చెప్పడం, మాకు ఎవరితోటి అవసరం లేదు, మాకు ఎవరితో తీసుకోము కూడా అని చెప్పడం అనేది జరిగింది. ఎవరు తీసుకుంటామన్నారు? దీన్ని మేము ఇట్లాంటి కొనుగోలు వ్యవహారం మేము ఎక్కడ ప్రోత్సహిస్తున్నాం? మాకు అట్లాంటి ఆలోచన లేదు, మేము ఎవరిని ప్రోత్సహించాం కూడా. రైట్. అంటే డైరెక్ట్ కండవాళ్ళు కప్పకుండా వేరే ఏదైనా ప్రాణంలో ఉన్నారా? తిరుగుబాటు లాంటివి గతంలో బీఆర్ఎస్ ఈ జగ్గారెడ్డి ఇట్లాంటి వాళ్ళు గతంలో ఒకసారి కేసీఆర్ పైన తిరుగుబాటు చేసి గందరగోళం సృష్టించే వాళ్ళు ప్రతిరోజు అదే విమర్శలు చేస్తూ ఇంటర్నల్గా అనమాట ఇదంతా. అట్లాంటి ప్రయత్నం ఏమైనా ఉందా? ఇలాంటి ప్రయత్నాలు ఉండేనా? మా ప్రభుత్వం చాలా స్పష్టంగా ముందుకెళ్తుంది. రైట్. శ్రీనివాస్ గారు, వాళ్ళు చాలా క్లియర్గా ఉన్నట్టు కనిపిస్తుంది ఎమ్మెల్యే గారు మాట్లాడుతున్న విధానం చూస్తే. మీరేమో రోజు కూలుస్తాము, లేకపోతే త్వరలోనే కేసీఆర్ సీఎం అయిపోతాడు, ఇట్లాంటి కామెంట్లు చేసినప్పుడు ఆటోమేటిక్గా కొంత రియాక్షన్ అధికార పార్టీ నుంచి వస్తుంది కదా. మీరు ఎందుకు అంత తొందరపడుతున్నారు? గెలిచి వాళ్ళు 50 రోజులే అవుతుంది కదా. శ్రీనివాసరావు గారు, మేము ఎక్కడ తొందరపడట్లేదు. మేము గుర్తిస్తూ ఉన్నాం, కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల లోపల 100 రోజుల లోపల అమలు చేస్తామన్న పనుల విషయంలో, 6 గ్యారంటీల విషయంలో ప్రజలకు మేము గుర్తిస్తూ ఉన్నాం. నవంబర్ 9 వరకు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు రుణమాఫీ ఇస్తామని చెప్పి
2 లక్షల ఒక్క రైతుకు 2 లక్షల రుణమాఫీ ఇస్తుందని చెప్పి వాళ్ళ వరంగల్ డిక్లరేషన్లో వాళ్ళు చెప్పడం జరిగింది. దాన్ని గుర్తు చేసినాం తప్ప ఈ రోజు ప్రభుత్వం వచ్చి ఎన్ని రోజులు ఈ రోజు వరకు కూడా కనీసం రైతు బంధు మీద సమక్షం లేదు. వాళ్ళు రైతు బంధు రైతుల కోసం పంట సాయం ఇవ్వాల్సిన సమయంలో కూడా కాంట్రాక్టులకు వాళ్ళు చెల్లింపులు ఇస్తా ఉన్నారు. వాళ్ళ సొంత పార్టీ నాయకులకు వీళ్ళ డబ్బులు చెల్లింపులు ఇస్తా ఉన్నారు. దానికోసమే ఇవాళ వాళ్ళ దృష్టి అంతా దాని మీద ఉన్నది తప్ప ఈ రైతుల మీద లేదు, 6 గ్యారెంటీల అమలు మీద లేదు, వాళ్ళు ఇచ్చిన హామీల మీద వాళ్ళ ఫోకస్ లేకుండా ప్రజల దృష్టిని మరలించడానికి ఇవాళ నాయకులు అందరూ మాతో సిద్ధంగా ఉన్నారు, ఎవరు బీఆర్ఎస్ పార్టీలో ఉండరు అనే మాటలు మాట్లాడుతున్నారు తప్ప మా నాయకులు అందరూ మాతో ఉన్నారు. శ్రీనివాస్ గారు మీరు ఇవి అడగొచ్చు, ఎవరు కూడా హామీల కాంగ్రెస్ గురించి పార్టీలో అడగొచ్చు. చేరడానికి ఎవరు సిద్ధంగా లేరు, రైట్ ఇష్టపడతలేరు. రైట్ శ్రీనివాస్ గారు మీరు హామీల గురించి అడగొచ్చు, నిలదీయచ్చు, గ్యారంటీల గురించి గట్టిగా మాట్లాడొచ్చు, వీధి పోరాటాలు చేయొచ్చు. కానీ మీ వాయిస్ అంటే మీ పార్టీకి సంబంధించిన కొంతమంది నేతల వాయిస్ వేరే రకంగా ఉంది, రెచ్చగొట్టేలాగా ఉంది. లేకపోతే ప్రభుత్వాన్ని కూలుస్తామని చెప్తున్నారు, లేకపోతే కూలిపోద్దు అంటారు, లేకపోతే నిన్న కేటీఆర్ గారు చెప్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ ఖాళీ గోటికి కూడా జరిపోరంటారు, లేకపోతే 50 కోట్లు ఇచ్చి మేనేజ్మెంట్ కోటాలో సీట్ తెచ్చుకున్నారంటారు. ఇట్లాంటి విమర్శల వల్ల ఏం ఉపయోగం? మీరు ఇవన్నీ గతంలో కూడా మాట్లాడారు, అయినా కూడా ప్రజలు మిమ్మల్ని ఓడించారు కదా ఎన్నికలలో. శ్రీనివాసరావు గారు, ఇవాళ మా పార్టీ ఎమ్మెల్యేలు అయితే ఈ విధంగా అయితే ఎన్నుకున్నారు ప్రజలు, ఇవాళ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులను కూడా ప్రజలు ఎన్నుకున్నారు కదా. వాళ్ళు ఇచ్చిన హామీలతో కూడా ప్రజలు నమ్మి వాళ్ళకు ఓటేసారు కదా. కాబట్టి వాళ్ళు అధికారంలోకి వచ్చినప్పుడు ప్రజలు కూడా వాళ్ళని నిలదీస్తారు. వాళ్ళకు ఓటేసిన ప్రజలు వాళ్ళు నిలదీస్తారు. ఇప్పుడు బొజ్జ గారు ఖానాపూర్లో ఎమ్మెల్యే గెలిచారు, ప్రజల ఆశీస్సులతో గెలిచారు. మరి అనేకమైన కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ప్రజల ముందు చెప్పారు కాబట్టి ప్రజలు వాళ్ళ పార్టీ మేనిఫెస్టో చూసారు, బొజ్జ గారు చూసారు, ఎన్నికల్లో గెలిపించారు. రేపు అమలు అయిపోతే బొజ్జ గారు నిలదీయరా? నిలదీసే హక్కు ప్రజలకు లేదా? చెప్పండి. అదే పని చేస్తారని చెప్తున్నాం, మేము వేరే అంటలేము. కానీ ఎందుకు రెచ్చగొడుతున్నారు? నేను అనేది అది రాజకీయమైన రెచ్చగొట్టే ప్రకటనలు ఎందుకు వస్తున్నాయి మీ నుంచి? ఇప్పుడు పాలన పైన మాట్లాడచ్చు, విమర్శలు చేయొచ్చు, ప్రతిపక్షంగా మీకు అవకాశం ఉంది, మీకు ఆ హక్కు కూడా ఉంటుంది. కానీ రాజకీయ పరమైన రెచ్చగొట్టే వ్యాఖ్యలు, వ్యక్తిగత వ్యాఖ్యలు చాలా తీవ్రస్థాయిలో చేస్తున్నట్టున్నారు కదా. దానికి కౌంటరే ఎమ్మెల్యేల జంపింగ్ అయ్యే అవకాశం ఉంది భవిష్యత్తులో. ఎక్కడ రెచ్చగొట్టదంటే మేము మాట్లాడతలేం, ప్రజల పక్షాన మాట్లాడుతున్నాం, వాళ్ళు ఇచ్చిన హామీల గురించి మాట్లాడుతున్నాం. తప్ప చెప్పండి, ప్రజలు అర్థం అంటారా? హామీల గురించి మాట్లాడే హక్కు కూడా ప్రతిపక్షానికి లేదా? మాకు ఇలా బాధ్యతమైన ప్రతిపక్ష హోదా ఇచ్చారు, వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టోను అధికార పార్టీకి గుర్తు చేయమని చెప్పి మాకు అవకాశం ఇచ్చారు. అదే పనిలో మా నాయకులు ఉన్నారు. ఇంకా మా ప్రణాళికలు మేము సిద్ధం చేయలే, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మేము ఎక్కడ సిద్ధం చేయలేదు. వాళ్ళు 100 రోజులు టైం ఇచ్చారు కదా, 100 రోజులు కూడా మేము వెయిట్ చేస్తాం. కాకపోతే 100 రోజులు స్తబ్దంగా ఉండకుండా గుర్తు చేస్తూ ఉన్నాం. ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు రైతులకు పంట పెట్టుబడి సమయం ఇప్పుడు అవసరం కాబట్టి ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేసినాం. దాని ఇంతవరకు ప్రభుత్వం ఒక నయా పైసా కూడా వాళ్ళకి ఇవ్వలేదు. రైట్ బొజ్జు గారు, కేటీఆర్ వ్యాఖ్యలు ఎట్లా చూస్తారు? రేవంత్ రెడ్డి మేనేజ్మెంట్ కోటాలో వచ్చారు, ఆయన 50 కోట్ల నుంచి పదవి తెచ్చుకున్నాడు, లేకపోతే కేసీఆర్ ఖాళీ గోటికి కూడా రేవంత్ రెడ్డి సరిపోడు, ఇట్లాంటి కామెంట్స్ కేటీఆర్ నుంచి వచ్చాయి నిన్న. సార్ ఇప్పుడు 50 కోట్లు ఇచ్చి వెయిట్ శ్రీనివాసరావు గారు మాత్రం ఈ ఆన్సర్ వినాలి మీరు. చెప్పండి. 50 కోట్లు ఇచ్చి తెచ్చుకున్నా చెప్పి మేము అనలేదు. ఫస్ట్ ఎవరన్నారు? రాజగోపాల్ రెడ్డి గారి కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడు. ఆ రోజు ఈ రోజు కూడా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేనే ఉన్నారు. వాళ్ళే ఆరోపణలు చేసిరు. మరి దాని మీద ఒక స్టేట్మెంట్ తీసుకోండి. మరి తప్పు మాట్లాడినా వెనుక తీసుకుంటుండే ఏదో ఒక స్టేట్మెంట్ ఇవ్వాలి కదా. పక్షాతాపం లేదు రాజగోపాల్ రెడ్డి గారికి. బొజ్జు గారు, ఈరోజు రేవంత్ అన్న మీద ఆరోపణలు చేసేంత వాళ్ళకి వాళ్ళు పనికి వస్తారు తప్ప నిజంగా ఏది కూడా నిరూపణ చేయలేరు. మరి ఖాళీ గోటికి సరిపోరు, ఏ గోరిటోరు అదే అనుకుని వాళ్ళు ఈరోజు బోర్ల బొక్కలు పడిండ్రు కదా. ఈరోజు ప్రజలందరూ కూడా బుద్ధి చెప్పారు. ఆ రకంగా ఇంకొకటి వాళ్ళు ఇంతకుముందు చెప్పారు, ఏంటిది 100 రోజులు అమలు చేస్తామని మేము చెప్పినాం. కానీ వాళ్ళు ఏమంటారంటే ఏమైంది, మీరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన వెంటనే అమలు చేస్తామని చెప్పని వాళ్ళు మాట్లాడతారు. ఈరోజు చాలా స్పష్టంగా చెప్పిండు అన్నగారు, మేము 100% చెప్తున్నాం, 100 రోజుల్లో మేము చెప్పినట్టు గ్యారెంటీలు అమలు చేసే బాధ్యత మాది. ఇంకొకటి రుణమాఫీ చేస్తాం, 100% 2 లక్షల రుణమాఫీ చేయబోతుంది, దాంట్లో ఎట్లాంటి సందేహం లేదు. మేము కొంత ఆలస్యం ఎందుకు అవుతుందంటే నిజంగానే మీరు మీ ప్రభుత్వంలో ఎంత ఉన్నటువంటి బడ్జెట్ని ఏదైతే అప్పుల తెలంగాణగా మార్చేసిందో ఎంతైనా కొంతైనా మా దగ్గర బడ్జెట్ ఉందని మేము అనుకున్నాం. కానీ మేము ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత చిల్లి గవ్వ కూడా ఇవ్వడానికి లేదు, ప్రభుత్వ ఉద్యోగులు కూడా వేతనం ఇవ్వే పరిస్థితులు లేదు. మేము అనుకున్నాం ఏమైనా డబ్బులు కొంతైనా మిగిలిచ్చారు కావచ్చు, మిగిలిస్తే కొన్నైనా మేము అమలు చేస్తాం ఇమీడియట్గా అనుకున్నాం. ఈరోజు రైతుల విషయంలో మీరు రైతు బంధు ఇవ్వలేదని మీరు అంటారు,
మేము ఇప్పటికే 3 ఎకరాల వరకు మేము రైతు బంధు ఇవ్వడం అనేది జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి మొన్న కూడా చెప్పడం జరిగింది. నెక్స్ట్ మంత్ లాస్ట్ వీక్ కల్లా, ఫిబ్రవరి లాస్ట్ వీక్ కల్లా మేము డబ్బులు చెల్లిస్తామన్నాడు. కానీ మీరు గతంలో ఎప్పుడు ఇచ్చారన్నా రైతు బంధు? మీరు మార్చిలో ఇచ్చారు గతంలో రైతు బంధు. మేము జనవరిలో ఇస్తున్నాం ఈసారి రైతు బంధు. ఫిబ్రవరిలో పూర్తి స్థాయిలో కంప్లీట్ చేయబోతున్నాం రైతు బంధు. కాబట్టి మీకు పూర్తి స్థాయిలో మీరు గతంలో ఏమేం చేస్తారో అది ఒకసారి పునరావృతం చేయండి. వట్టికి రైతుల్ని పక్కదారి పెట్టే విధంగా మీ రైతు బంధు ఏమైపోయింది అని వాళ్ళని చెప్పడం. మేము ఆల్రెడీ ఇప్పటికి 3 ఎకరాల వరకు రైతు బంధు ఇచ్చాం. కానీ గతంలో మీరు ఏం ప్రచారం చేశారు? కాంగ్రెస్ పార్టీ వస్తే కళ్యాణ లక్ష్మి ఇవ్వదు, కాంగ్రెస్ పార్టీ వస్తే పెన్షన్ ఇవ్వదు, కాంగ్రెస్ పార్టీ వస్తే కరెంట్ ఇవ్వదు, 100 రకాలుగా అబద్ధాలు చెప్తూ విష ప్రచారం చేశారు. కానీ మీరు ఏదైతే కొత్తలో స్టార్ట్ చేసిన పథకాన్ని మేము కంటిన్యూగా ఎదురు కొనసాగిస్తున్నాం. కానీ మీలాగా లేట్ చేసి మరి ప్రభుత్వ ఉద్యోగులు 10 తారీఖు 15 తారీఖు వేతనాలు ఇవ్వడం ఆ రకంగా చేస్తలేం. మేము 5 తారీఖు కంటే లోపలనే వేతనాలు కూడా జనవరిలో వాళ్ళందరికీ కూడా ఇవ్వడం అనేది జరిగింది. కాబట్టి అన్న నేను ఏమంటున్నానంటే వట్టిగా పనికిరాని ఆరోపణలు చేయడం, ప్రభుత్వం మీద బురద చల్లే ప్రయత్నం చేయడం, మేము ఇంకా 2 నెలలు కూడా పూర్తి చేయలే. మరి గౌరవ ముఖ్యమంత్రి మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం అది పద్ధతి కాదు. రాజకీయ నాయకులు సంస్కారవర్తంగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది. గౌరవ ముఖ్యమంత్రిని గౌరవించాల్సిన అవసరం ఉంటుంది. మా ముఖ్యమంత్రి ఎంతో గౌరవంగా ప్రతిపక్షాలను కూడా గౌరవిస్తూ మరి ముందుకెళ్తున్న క్రమంలో మరి ఈ అంత ఆరోపణలు ఎందుకంటే రేవంత్ అన్న మీద ఏం లేదు. ఈ కొద్దిగా మనం ఈ కొద్దిగా దునుకుతే ఈ ఎంపీ సీట్లు అయినా కొన్ని గెలుద్దామనే ఆలోచనతో మీరు కలలు కంటున్నారు. అది కరెక్ట్ కాదు. ఈ రోజు ప్రజలందరూ కూడా decide అయిపోయారు. ఎంత దొరికినా ఇంకేం చేసేసినా తప్పకుండా ఇక్కడ కాంగ్రెస్ పార్టీకే పట్టం కలుగుతారు. ఎంపీలో కూడా దాంట్లో ఎట్లాంటి సందేహం లేదు. రైట్ బొజ్జు గారు, అంటే రాజకీయంగా నిలదొక్కుకోవడానికి బీఆర్ఎస్ రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసుకొని ఒక తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తుంది అనుకోవాలా? 100% దాంట్లో ఏం లేదు. అంటే వీళ్ళు ఇప్పుడు నెక్స్ట్ ఎంపీలు గెలవాలి. అది ఎంపీలు గెలిస్తేనే వీళ్ళ పార్టీకి భవిష్యత్, లేకపోతే కథం అయిపోతుంది, పూర్తి స్థాయిలో భూస్థాపితం అయిపోతుంది పార్టీ. దాంట్లో సందేహం లేదు. కరోనా సమయం లోపల ఇవాళ ఉద్యోగుల జీతాలు, ప్రజాప్రతినిధుల జీతాలు, ఎమ్మెల్యేల జీతాలు, అందరి జీతాలు ఆపి ఇవాళ రైతులకు అందించినాం. రైతు ప్రియారిటీగా టీఆర్ఎస్ పార్టీ పనిచేసింది. కేసీఆర్ గారు రైతుల కోసం ఆలోచించిన ఫస్ట్ ప్రియారిటీగా రైతులకు ఇచ్చిండు. ఇవాళ మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరికి ప్రియారిటీ ఇస్తున్నారు? కాంట్రాక్టర్లకు. మీ పార్టీలో అవునన్నా, కాంట్రాక్ట్ ఎట్లా మరి మీరు ఎక్కడ పడితే అక్కడ పన్నులు కల్పించారు. ఏం చేయాలి మరి? కాంట్రాక్ట్ కాంట్రాక్ట్ ఎందుకు డబ్బులు కాదన్నా? మీరు వేల కోట్ల డబ్బులు మీరు పెండింగ్ ఎట్లా పెడతారన్న డబ్బులు? అరే ఆత్మహత్య చేసుకోవాలన్నా కాంట్రాక్టులు. కాంట్రాక్ట్ డబ్బులు ఇవ్వకపోతే ఎట్లా పనులు? గ్రామ స్థాయిలో అభివృద్ధి ఎట్లా జరుగుతుంది? ఈ రోజు క్షేత్ర స్థాయిలో కాంట్రాక్ట్ ఎవరు కూడా పని చేయడానికి సిద్ధంగా లేరు. మీరు కాంట్రాక్టర్లకు ఇచ్చిరని కదా గొడవ అంతా. పైసలు కూడా చెల్లించలేదు. జనవరిలో రైతు పెట్టుబడి సాయం అవసరం, వాళ్ళకి ఇవ్వకుండా మీరు కాంట్రాక్టర్లు చెల్లిస్తున్నారంటే ఈ ప్రభుత్వం కాంట్రాక్టర్ల కోసం అధికారంలోకి వచ్చిందా, రైతుల కోసం అధికారంలోకి వచ్చిందా అని చెప్పి ఇవాళ ప్రజలు గమనిస్తా ఉన్నారు. రైట్ అండి, రైట్. అంటే శివాజీ గారు వాళ్ళు చాలా క్లియర్ గా చెప్తున్నారు కదా, రైతు బంధు ఎప్పుడు ఎలా పడింది బీఆర్ఎస్ హయాంలో, ఇప్పుడు ఎలా ఇస్తున్నాం అనేది వాళ్ళు చాలా క్లియర్ గా చెప్తున్నారు కదా. మీరు మార్చి వరకు వేసుకుంటూ వెళ్ళారు, ఇప్పటికే మేము 3 ఎకరాలు కంప్లీట్ చేసామని చెప్తున్నారు కదా. మేము మార్చి వరకు జనవరి లోపలనే వేసినాం. రైట్, డిసెంబర్ 5 ఎకరాల లోపు వేసాం, మిగతా పెండింగ్ లో ఉంచారులేండి. 80% కంప్లీట్ చేసినాం. నాట్లేసే సమయానికే మేము కంప్లీట్ చేసినాం. రైట్ రైట్. బొజ్జు గారు చెప్పండి. అన్నా నేను చెప్తున్నా, మీరు కాంట్రాక్టర్ల విషయంలో మాట్లాడతారు. కాంట్రాక్టర్లు ఆత్మహత్య చేయాలన్నా, మరి కాంట్రాక్ట్ డబ్బులు చెల్లించదన్నా, గ్రామ స్థాయిలో అభివృద్ధి కావాలంటే ఈ రోజు ప్రజాప్రభుత్వాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం పెంచిస్తామని చెప్పారు, చేస్తామని చెప్పారు. ఇంతవరకు దాని మీద కార్యాచరణ లేదు. సరే, రైతు రుణమాఫీ అంటే 2 లక్షలు మీరు ప్రతి రైతుకు హామీ ఇచ్చారు కాబట్టి తీసుకోండి, 100 రోజుల టైం కాబట్టి ఓకే. కానీ రైతు బంధు ఇమీడియట్ గా వేయాలి కదా. మేము రైతులకు రైతు బంధు ఇస్తున్నాం, దాంట్లో ఎట్లాంటి సందేహం లేదు, పెంచిస్తామని చెప్పినాం. దాంతో పాటు కౌలు రైతులు కూడా మేము రైతు బంధు ఇస్తున్నాం. ఈ రోజు ప్రతి ఒక్క రైతుకు తెలుసు ఏ టైంలో వాళ్ళకి ఇప్పుడు వాళ్ళకు డబ్బులు అవసరం ఉంది. మేము 3 ఎకరాల వరకు ఆల్రెడీ రైతు బంధు వేసాం. నెక్స్ట్ మంత్ కల్లా 100% అందరు రైతులకి రైతు బంధు వేయడం అనేది జరిగింది. దాంట్లో ఎట్లాంటి సందేహం లేదు. మేమేమో రైతుల్ని ముంచాలనో ఇంకేదో చేయాలని కాదు. మీరు గతంలో 1,00,000 రుణమాఫీ అన్నారు, మీరు రూపాయి కూడా మాఫీ చేయలేదు. ఈ రోజు రైతులందరూ కూడా బ్యాంకులలో అప్పులై అందరు పరేషాన్లు ఉన్నారు. ఎవరు కూడా మీ రైతు బంధు డబ్బులు ఎక్కడ కూడా పనికి రాలేదు. కానీ మేము రుణమాఫీతో సహా రైతు బంధు శ్రీనివాస్ గారు, చూద్దాం ఏం జరగబోతుందో. మొత్తానికైతే రాజకీయ విమర్శలు
తారాస్థాయికి చేరుకుంటున్న వేళ ఖచ్చితంగా ఆపరేషన్ ఆకర్షకు కాంగ్రెస్ పదును పెట్టినట్టయితే వాతావరణం కనిపిస్తుంది. ఎంతమంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ను వదిలి కాంగ్రెస్లో చేరతారా లేకపోతే బీఆర్ఎస్లో ఒక చీలిక గ్రూప్ను ఏమైనా తయారు చేసి బీఆర్ఎస్లో చికాకు కలిగించేందుకు కాంగ్రెస్ ఏమైనా వ్యూహం పనిందా, ఏం జరగబోతుంది అనేది భవిష్యత్తులో మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి డిస్కషన్లో పార్టిసిపేట్ చేసినందుకు. ఇదే ఈరోజు బిగ్ మార్నింగ్ డిస్కషన్. రేపు బిగ్ మార్నింగ్లో మళ్ళీ కలుద్దాం. స్టేట్ టు బిగ్ టీవీ.